హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే నా డైలీ రొటీన్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఇక మక్కలైతే ఒలిచైతే పెట్టేసుకున్నాను. చిన్ను మక్క గారెలు అయితే చేయమని చెప్పేసి అన్నాడు. అయితే మొన్న మేము మార్కెట్కి అయితే వెళ్ళాం కదా, మక్కలైతే తీసుకొని వచ్చాము. మక్క గారెలు చేద్దా అని చెప్పేసి ఇక వీటిని అయితే నైటే ఒలిచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. వాటర్ అయితే పెట్టాను చిన్నుకి. రోజు కూడా నేను వేడి చేసి చల్లార్చిన వాటరే తాగిపిస్తాను పిల్లలకి. నార్మల్ వాటర్ అయితే అస్సలు ప్రిఫర్ చేయను. స్కూల్కి కూడా అవే పంపిస్తాను చిన్నుకి. ఇక రైస్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. డైలీ కూడా మా చిన్ను స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము టిఫిన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఉప్మా లేకపోతే పోహ ఏదైనా ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. వాడు ఉన్నా కూడా తినడు, టిఫిన్స్ ఏం తినడు. ఒక చపాతి మాత్రం చాలా ఇష్టంగా తింటాడు. ఇక ఈరోజు అయితే మక్క గారెలు చేసి వాడికి కూడా స్నాక్స్ లాగా పెట్టేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను. ఇక ఈరోజు కర్రీ వచ్చేసి నేనైతే టమాటా బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. అంతకుముందు నాకు టమాటా బెండకాయ కర్రీ కాంబినేషన్ అంటే అస్సలు ఇష్టం లేకపోతుండే. ఇక నా డెలివరీ అయినప్పుడు మా మేనత్త వచ్చింది నా దగ్గరికి. మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇక మా మేనత్తనైతే అండేది బెండకాయ టమాటా ఇలా పచ్చిమిరపకాయలు వేసి ఒక 2 టమాటాలు వేసి వండేది. చాలా బాగా వండుతుండే తను, మా మేనత్త. ఇక నేను కూడా తన దగ్గరనే చూసి నేర్చుకున్నా. చాలా బాగుంటుంది. ఇందులో అయితే నేను కారం అయితే వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. ఇక వాటర్ అయితే హీట్ అయ్యాయి. చిన్న స్కూల్కి వెళ్ళేసరికి చల్లారుతాయి. కడాయి అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నా. బెండకాయ టమాటా కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇక ఈ కర్రీలో కారం వేస్తే ఎక్కువ టేస్ట్ అనిపించదు. బెండకాయ టమాటా కర్రీ కాంబినేషన్ పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడైతే నేను తగినంత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా. ఇంట్లో స్టీల్ అయితే నూనె డబ్బాల నూనె క్యాన్ అయితే ఉంది. అయినా సరే నేనైతే ఇది పట్టి తీసుకొని వచ్చాను డీమార్ట్లో. ఒక 1 year అలా అవుతుంది. ఇక చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. చాలామంది ఇవే యూజ్ చేస్తూ ఉంటారు. తగినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర. ఆల్రెడీ ప్యాన్ చాలా హీట్ అయ్యింది, నేను మాట్లాడుకుంటూ ఉన్నాను కదా. పచ్చిమిర్చి అయితే చాలా అంటే చాలా కారం ఉన్నాయి. మేమైతే ఎక్కువ పచ్చిమిర్చి అయితే వాడం. ఇక అప్పుడప్పుడు ఏదైనా కర్రీలో తప్పదు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే పచ్చిమిర్చి అయితే ప్రిఫర్ చేస్తాను నేను. పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇందులోనే కొంచెం అల్లం. చాలా లేత ఉన్నాయి బెండకాయలు. ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇక బెండకాయలను అయితే వేసేసుకుంటున్నా. బెండకాయ చారు చేద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ పులుపు అయితే అప్పట్లాగా అస్సలు పడట్లేదు. ఫేస్ మీద దురద రావడం అట్లా అయితే జరుగుతుంది. పులుపు పడక మళ్ళీ స్టమక్ పెయిన్ రావడం. అందుకని చెప్పేసి కొంచెం పులుపుకి అయితే దూరం ఉంటున్నా. ఒకవేళ అండినా కూడా నేనైతే ఎక్కువ తినను, ఒకటే పూట తింటా అంతే. అయినా మేమేం ఎక్కువ చింతపండు వేసి అయితే వండను. ఎక్కువ కొంచెమే వేసి లైట్గా వేసి వండుతా. ఓన్లీ ఒక చేపల కూరలో అయితేనే కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకుంటా అంతే. బెండకాయలు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేసేసుకుంటున్నా నేను. ఇవి కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్లో అయితే నేనైతే బెండకాయ టమాటా అస్సలు తినకపోయేదాన్ని. అమ్మో బెండకాయ టమాటానా అని చెప్పేసి 1కి 4 సార్లు అనుకునేదాన్ని, అసలు తినకపోయేదాన్ని. ఇక మా మేనత్తతోనే అలవాటు అయిపోయింది ఈ బెండకాయ టమాటా తినడం. అయితే బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అసలు పెళ్ళిగాక ముందు అయితే అసలు చాలా అంటే చాలా కర్రీస్ తినకపోయేదాన్ని. బెండకాయ తినకపోయేదాన్ని, సొరకాయ తినకపోయేదాన్ని, కాలీఫ్లవర్ తినకపోయేదాన్ని, క్యాబేజీ తినకపోయేదాన్ని.
అసలు ఏం తినకపోయేదాన్ని. ఇప్పుడైతే అన్నీ మెల్లమెల్లగా అన్నీ ఆటోమేటిక్గా అలవాటు అయిపోయినాయి. ఇక అంతే. ఇక ఇప్పుడు నా కొడుకు అంటాడు, మమ్మీ నాకు ఇది వద్దు నచ్చలే, నాకు అది వద్దు నాకు నచ్చదు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాడు ఉన్నదే గింత కానీ అంటాడు అట్లా ఇప్పటి నుంచే. మమ్మీ నాకు ఇష్టం లేదు మమ్మీ కర్రీ, నాకు ఆమ్లెట్ వేయి మమ్మీ అని చెప్పేసి అంటాడు. అట్లుంటుంది. టమాటాలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్ వేసిన తర్వాత ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్ పైన కొన్ని వాటర్ అయితే వేసేసుకుంటా. ధనియా పౌడర్ అయితే లేకుండే అయిపోయింది. ఇక నిన్న మార్కెట్కి అయితే వెళ్ళాము, తీసుకొచ్చాను ధనియాలు. 20 డేస్కి ఒకసారి ధనియా పౌడర్ అయితే పట్టేసి ఇలా పెట్టేసుకుంటాను. ఎక్కువ నేను ధనియా పౌడరే యూజ్ చేస్తాను కర్రీస్లలో. ఇక కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేస్తా, లేదు అని అంటే ఖచ్చితంగా ధనియాల పౌడర్ అయితే వేసేసుకుంటా. పచ్చి ధనియాల పౌడర్. మనకు కొత్తిమీర లేకపోయినా సరే కొత్తిమీర ప్లేస్లో ధనియాల పౌడర్ అయితే రిప్లేస్ చేసేస్తుంది. అట్లా ఫ్లేవర్ అయితే వస్తుంది మనకు. కొత్తిమీర వేసిన ఫ్లేవర్ అయితే అనిపిస్తుంది. చాలామంది వేసుకుంటారు పచ్చి ధనియాల పొడి. ఇక ఇష్టం లేని వాళ్ళు గరం మసాలాలు ఏమైనా వేసుకుంటే వేసుకోవచ్చు. మంచిగా కుక్ అయిపోయింది బెండకాయ కర్రీ. ఇక కొంచెం అయితే ధనియాల పౌడర్ అయితే వేసేస్తున్నా. ఒక 2 మినిట్స్ అలా అవి కథం దించేసుకుందాం. ఇంట్లో కొత్తిమీర అయితే లేదు. మొన్ననే మార్కెట్కి అయితే వెళ్ళాం కానీ అసలు నాకు గుర్తుకే లేదు కొత్తిమీర తీసుకురావడం, మర్చిపోయినాం. ఇక అంతే ఉంటుంది. అన్నీ తీసుకొద్దాము అని చెప్పేసి వెళ్తూ ఉంటాం, ఇంటికన్నా ప్రిపేర్ అయ్యి ఇది అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో కొనాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అయితే అసలు ఏం కొనన్నా అర్థం కాదు. అట్లా అనిపిస్తుంది నాకైతే. నేను వెళ్తే నాకు అట్లా అనిపిస్తుంది, అసలు ఏం కొనన్నా అర్థం కాదు అనిపిస్తుంది. ఇక మా ఆయన వెళ్ళిండు అనుకో, మా ఆయన ఓకే ఫోన్ చేస్తారు, ఏం కావాలి ఏం తీసుకురావాలి కూరగాయలు అని చెప్పేసి, ఏదో ఒకటి తీసుకురా అని చెప్పేసి చెప్తా ఉంటా నేను. టమాటా బెండకాయ కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్నకి వాటర్ అయితే పెట్టేశాను. ఇక చిన్నకి స్నానం అయితే చేయించి ఫ్రెష్ అప్ చేయించి వానికి కొంచెం అన్నం తినిపించి స్కూల్కి అయితే పంపించాలి. ఇంట్లో ఎన్ని టిఫిన్స్ చేసినా అంటే ఏం చేసినా సరే, పోహా చేసినా సరే తినడు. ఒక చపాతి మాత్రమే తింటాడు, ఏం తినడు. ఇడ్లీ దోశ అలాంటివి ఏం ఎక్కువ ఇష్టంగా తినడు చిన్ను. ఒక్కసారి చేసిన అంటే మళ్ళీ నెక్స్ట్ వేరే ఏమన్నా చేద్దామన్నా కూడా నాకు వద్దు మమ్మీ అని చెప్పేసి అంటాడు. వాడు తినేది ఓన్లీ ఒక ఇష్టంగా చపాతి ఒక్కటి మాత్రమే తింటాడు అంతే. అది కూడా ఒక సగం అంతే, ఒక చపాతీలో సగం అలా తింటూ ఉంటాడు. అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఇంట్లో టిఫిన్స్ అయితే చేయను. సాయంత్రం అయితే స్నాక్స్ లాగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. మార్నింగ్ అయితే అన్నం వండేసుకొని కర్రీ అయితే చేసేసుకుంటాను. అమ్ముల తల్లి పుట్టక ముందు రోజు రెగ్యులర్గా టిఫిన్స్ అయితే చేసేదాన్ని మార్నింగ్. అమ్ముల తల్లి డెలివరీ అంటే నా డెలివరీ అయిన తర్వాత, అమ్ముల తల్లి పుట్టిన తర్వాత ఇక టిఫిన్స్ చేయడమే మానేశాను. ఇక ఇప్పుడైతే మళ్ళీ రోజు చిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేసుకుంటాం మేము, ఉప్మానన్నా లేకపోతే ఏదన్నా ఒకటి మార్నింగ్ చేసుకొని తింటూ ఉంటాం. ఇక ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేస్తాం. నేను ఒక్కొక్కసారి డైరెక్ట్గా లంచే చేసేస్తా, ఒక్కొక్కసారి తింటా లేదంటే లేదు అంతే. స్నానం అయితే చేపించేశాను. ఇక స్కూల్కి అయితే తీసుకువెళ్ళాలి. మా ఆయన అయితే లేరు ఈరోజు, నేనే తీసుకువెళ్ళాలి స్కూల్కి. యూనిఫామ్ అయితే ఘోరంగా అయిపోయింది, అసలు మొత్తం జారుతుంది కిందికి. ఇది చూడ్చిను, హాయ్ చెప్పు, ఈ చెయ్యి హాయ్, గుడ్ మార్నింగ్ అను. గుడ్ మార్నింగ్ చెప్పా, వేసుకో తొందరగా వేసుకో. అర్థం కాలే నాకు. సరే చెప్తా పద.